అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారు కదా? ఇక మనం రోజు ఒక వీడియో అయితే కంపల్సరీగా పెట్టవలసి వస్తుంది. ఏదో ఒక టైము మనకి ఏదైనా పని ఉంది లేదా సమయం కుదరలేదు, ఏదో ఒకటి మనకు పెట్టడానికి వీలు కానంత టైము అనుకున్నప్పుడు మనం వీడియో లేట్ అవుతుంది. లేట్ అయినా మీరు ఏమి అనుకోవద్దండి. నేను తప్పనిసరిగా ఒక్కరోజు పెట్టిన 2-3 రోజులకు ఒకసారి పెట్టిన వీడియో అయితే కంపల్సరీ పెడుతూ ఉంటాను. ఎందుకంటే కొంత వయసు వచ్చిన తర్వాత ఏదో ఒక ప్రాబ్లం కానీ, ఏదైనా బయట ప్రాబ్లం కానీ, ఎక్కడికన్నా వెళ్ళాలన్నా, ఏదైనా ఊరికి వెళ్ళినప్పుడు మనకు కుదరదు కదా. అక్కడ మనకు అన్ని వీడియోలు చేసుకోవడానికి, వాయిస్ ఇచ్చుకోవడానికి చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి నేను ఇంట్లో ఉన్నప్పుడే మీకు ఏ విషయమైనా వీడియో పరంగా మీకు తెలియజెప్తూ ఉంటాను. అందుకని నేను ఈరోజు వీడియో చేస్తున్నాను. ఎందుకంటే నేను 2-3 రోజులకు ఒక్కసారి వీడియో పెడుతున్నాను కాబట్టి మీకు తెలియాలి కదా, ఈ అమ్మ ఎందుకో రోజు వీడియో పెట్టట్లేదు అని. అయితే నా ఛానల్ ఇంకా మానిటైజేషన్ కూడా కాలేదు, అది కూడా ఒక విషయమే. అయితే మనం ఇంపార్టెంట్ వీడియోలు వారానికి 2 వీడియోలు పెడితే సరిపోతుంది అని నేను తెలుసుకున్నాను. తర్వాత మన ఇష్టం, అది రోజు పెట్టినా ప్రాబ్లం ఏం లేదు. ఉదయము సాయంకాలము 2 వీడియోలు పెట్టినా ప్రాబ్లం లేదు. ఈ షార్ట్ రూపకంగా కానీ వీడియో రూపకంగా కానీ పెట్టుకోవచ్చు. నాకు వీలైనప్పుడు నేను వీడియో చేసి పెడుతున్నాను. ఏదైనా మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను కదా. కాబట్టి నేను ఎప్పుడైనా పొరపాటుగా కానీ లేదా సమయము కుదరక కానీ వీడియో పెట్టకపోతే ఏమనుకోవద్దండి, అది నా ప్రాబ్లం. కాబట్టి నేను ఎప్పుడో ఒకసారి, అంటే 2-3 రోజులకు కంపల్సరీగా వీడియో అయితే చేసి పెడతాను. అయితే ఈ విషయం మీకు చెప్పాలి కదా ముందు. ఎందుకో ఆంటీ అనవచ్చు, అమ్మ అనవచ్చు, ఎందుకు 2-3 రోజులకు ఒకసారి, వారం రోజులకు ఒకసారి వీడియో పెడుతున్నారు అని అనుకోవచ్చు. నేను కంటిన్యూగా వీడియో పెట్టాలి అంటే నాకు మంచి సమయము, ఫ్రీ సమయం దొరికితేనే నేను వీడియో చేసుకోగలుగుతాను. ఎందుకంటే ఇంట్లో సైలెంట్గా ఉండాలి, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండకూడదు. వీడియో తీయాలంటే మనకు సరైన సమయం కుదరాలి. ఇవన్నీ మనం వీడియో కోసము ఒక సపరేట్గా ఏదో ఒక ప్లేస్ని చూసుకుంటే కానీ మనకు వీడియో అనేది నీట్గా తీసుకోవడానికి వస్తుంది. ఎందుకంటే మనం వీడియో చేస్తుంటే సైడ్ నుంచి సౌండ్ రావచ్చు. అంటే ఇంకా ఇల్లు కాలనీ అన్నప్పుడు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు కాబట్టి వాళ్ళని మనం అబ్జెక్షన్ చెప్పడానికి కుదరదు. కాబట్టి మనము వీడియోలు చేసుకోవాలి అనుకున్నప్పుడు ఏదో మనకు టైం దొరికినప్పుడు ఈరోజు బాగుంది, ఈ టైం బాగుంది, ఎటువంటి ప్రాబ్లం లేదు అని మనం వీడియో చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని మీకు చెప్తున్నాను. లేట్గా అయినా సరే లేటెస్ట్గానే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను. కాబట్టి నేను ప్రతి వీడియోలో ప్రతి ఒక్క విషయము మీకు చెప్తూ వస్తున్నాను. ఎందుకంటే తెలియాలి, మీడియా పరంగా తెలియాలి, మనం పెద్దవారు చెప్పిన విషయాలు కూడా తెలియాలి. ఇంకా ఈరోజు ముచ్చట్లయితే ఏమున్నాయండి, ఎన్నో బోల్డ్ అన్నీ ఉన్నాయి. పేపర్ తిరిగేస్తే బొచ్చెడన్నీ పరంగా, రాజకీయ పరంగా, తర్వాత అక్కడక్కడ జరిగిన సంఘటనలు, ఇవన్నీ ఇంకా న్యూస్ పేపర్ని చూస్తే ప్రతి ఒక్కటి మనకు వెంటనే మనకు చదువుకోవడానికి అవన్నీ చూస్తుంటే ఎంతో కొన్ని బాధ వేస్తాయి, కొన్ని సంతోషం ఇస్తాయి. మీలో పేపరు చదివేవారు ఎంతమంది పేపర్ చదువుతారో, ఎంతమంది అని కాదండి, మీలో పేపర్ చదివే వారైతే నాకు కామెంట్ పెట్టండి. పేపర్ చాలా మంచి అలవాటు అండి. పిల్లలకు పెద్దవాళ్ళకి అయితే ఇన్ఫర్మేషన్ అందడానికి, ఏదైనా పిల్లలు ఎగ్జామ్స్ టైము డేట్లు ఇస్తుంటారు గవర్నమెంటు ఈ టైం కానీ, తర్వాత ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత పేపర్
రిజల్ట్ రావడానికి మనకు తెలుస్తుంది. తర్వాత మనకు ఇంకా హాలిడేస్ ఎప్పుడు వస్తున్నాయి, సెలవులు ఎప్పుడు వస్తున్నాయి, ఇలాంటివన్నీ మనం పేపర్లో కానీ ఏదైనా విషయం అండి, మనకు గవర్నమెంట్ నుంచి ఏదో ఒకటి ఇన్ఫర్మేషన్ తెలియాలంటే పేపరు ఉంది. మన ఇప్పుడు మీడియా వచ్చింది కాబట్టి మీడియాలో కూడా అర్జెంటుగా మనకు న్యూస్ అయితే అందుతుంది. కాబట్టి పేపర్ చదివితే పిల్లల నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది చిన్నప్పటి నుంచే. అంటే వాళ్ళకు చదివే తెలివి వచ్చినప్పటి నుంచి పేపరు వాళ్ళకి ఇష్టం ఉన్నది ఏదో ఒకటి పేపరు ముందే వేసుకొని తిరిగేస్తాం. మేము ఒక్కొక్కసారి అండి సండే రోజు పేపర్ అయితే వదలం. దాంట్లో ముఖ్యంగా ప్రతి విషయము సండే రోజు చాలా ఇంపార్టెంట్గా ఇంట్రెస్ట్గా ఉంటుంది పేపర్. ఏ న్యూస్ పేపర్ అయినా కూడా సండే రోజు చదివితే అదొక మజా అవుతుంది. అట్లా మీకు మీలో పేపర్ చదివే వాళ్ళకు ఎంత ఇష్టమో ఒక కామెంట్ అయితే పెట్టండి. నేను ఈరోజు చేసే వీడియో ఈ చిన్న మాటలు చెప్పడానికి వీడియో చేస్తున్నానండి. నమస్తే అండి. మీతో మీ విజయలక్ష్మి.